బదులు ఆగమైన ఇద్దరు మొగోళ్ళు. ఆ ఆగం ఎలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. ఏమండి పాట ఆపండి. అక్కడ చూసారా జీవన్ గారు ఎలా చూస్తున్నారో? నిన్ను కూడా చూస్తానా నేను? ఆయన ఇట్లాంటివన్నీ ఎన్నో చూశాడని చెబుతున్నానే. ఇవ్వండి, ఇలాంటివి చేస్తే ఇంట్లో చేయాలండి, బయట కాదు. అంతేనా? అవునండి, పదండి. పదా మరి. నేను గాలి గోపురం. జుట్టు ఇది చక్కగా ఉండదు, దీని జుట్టు చక్క. ఏమండి యాంకర్ గారు, మీ జుట్టు కూడా అంతేనా? కొంప తీసి అయ్యా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. దేవుడా, నాకే ఎందుకు ఇంత అందం ఇచ్చావు? ఆ యాంకర్ కో పక్కనున్న ఈ ట్యాంకర్ కో ఇవ్వచ్చుగా. ఓసే సుజాత, నువ్వు అన్నది నన్నే కదనే? నీకు డౌటా? అస్థి పంజర ముఖం దానా ఏసి గుద్దినంటే బుక్కలని ఇరగాలి. ఉడకలేని పెసరపప్పు ఇంకొక పతివారితో వచ్చి ఉడకబెట్టిందంటమ్మ. అట్లుంది దీని వ్యవహారం. ఓసే ఉబ్బిపోయిన బెలూన్ మొఖం దానా, నువ్వు నన్నే అంటావానే బండ మొఖం దానా? బండగున్న నన్ను ఇంతగానో మాట అంటావానే బక్కదాన్న. ఏమండి ఏందే ఇందాక అయిపోయింది మళ్ళా. ఏవండి, ఆ బండది మీకు ఏమన్నదో తెలుసా? ఏమన్నా కొమ్మదికి మనం చేసేదేం చూసిందేంటి? లేదండి, ఆటోకైనా మీటర్ ఉంటది కానీ మీకు అందండి. అంటే ఏందే? అదేనండి, మీరు అంట. ఆనా ఆనా ఏంది? ఎవరు కొంప కలిపింది? ఏమి? ఏమండి చెప్పు. అది మిమ్మల్ని అది చెప్పు, ఏమంది? దాల్చగాడన్నదండి. ఓసే బండదానా, నేను అన్నది దాచాకాడు కాదే, దాచిన చెక్క అన్నాను. అది మిమ్మల్ని చెక్క అన్నదండి. ఏయ్, నీ పిల్లని కంట్రోల్లో పెట్టుకోరా. మాటలేనోడా, నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నారా? గార్డు గుప్పలోడా, అది అస్థి పంజరాన్ని వేసుకొని బొక్కలు తగిన కాదు ఉంది. ఇప్పుడే ఫ్రెష్ గా తయారైన లేడీ గట్ట వేసుకొని వచ్చినట్టుంది. ఇది నన్నంటే నా మొగుడిని అంటది చెక్క అని. బొక్కల మొక్కం దానా? బండదానా, అంతా ఉంటే నీ మొగుడిని కంట్రోల్ పెట్టుకునే నా మీదకి ఎందుకు వస్తున్నావే నువ్వు? అదే నీ మొగుడికి ఓ అన్నావు కదా. నీ మొగుడు కూడా దాల్చిన చక్కని. ఏమని నిన్ను అంత మాట దాని పోయి అడుగు. ఏంది? నన్ను చెక్క అంటావా? దీన్ని వేస్తా. అంతా ఇంత ఉంటే నీ పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకోరా. మంది ఆడోళ్ళ మీదకి వస్తా, నువ్వు ఏమన్నా ఆడదారా? నా మొగుడిని కొడితే నీ మొగుడిని నేను కొట్టాలేనంటున్నా. వస్తే బక్కదానా, నా జోలికి ఇంకొకసారి వచ్చిన అనుకో మాటలు ఉండవు. నీకు యాంకర్ నా అందం చూసి కుల్లే. పోతే నీ మొగని తీసుకెళ్ళు. బ్రో, తిట్టుకుందాలే కొట్టుకుందాలే, చివరికి మన మీద వచ్చాడు ఎందుకు బ్రో? అదే ఆడోళ్ళ పంచాయతీ దొరకకూడదు అనేది. పోయి తడి కూడా పెట్టుకుందాంపా చల్లగా. అబ్బో వచ్చిందే గయ్యాలి గంగమ్మ. అవును, ఆడి ఆడ చెప్పే వగలాడి వచ్చిందమ్మా. అవును గాని ఆ బక్కదనుకున్ను ముద్దదానికి గొడవైంది. అవునా? ఎట్లయిందే? ఆ బక్కదాని మొగడు అంట. అవునా? నవీను, నువ్వు అంటగా పిల్లలకి ఏం పని ఉండదే, మా ఇంట్లో కొడుతున్నారు, బయట పని ఉండట్లేదు. దీన్ని ఏమా ఏడున్నా? ఇంకో విషయం తెలుసా? ఏంటది? ఈ బండదాని మొగుడు దాచిన చెక్క అంట. దాచిన చెక్క. అవునా? ఏంటి సాయి చెప్పక్క, నువ్వు చెక్క అంటగా? నీకు తెలీదా? ఏ లవంగ పుడకా
అంటగా లేదక్క చికెన్ ముక్క. మీకేం పని లేదా? నాకుంది ముగ్గే ఇల్ల. ఎల్లత్త మరి ఇంకో అడకట చూసుకోవాలి ఎల్లు మరి నీకు అదే కదా ఎప్పుడు దీనికి ఈ ఊరు శుద్ధులు ఎక్కడున్నాయా అని వెతుక్కొని చేస్తుంది కొంప కొంపగా తిరిగి సాడీలు చెప్పే పనే దానికి ఎప్పుడు. సరే బిందులు ఎత్తుకొని పోదాం రండి. అసలు ఏందో ఏమో నాకు మస్తు బోర్ కొడుతుంది. అసలు ఈ సుజాతతో మాట్లాడకపోతే అసలు నాకు రోజంతా గడవదు. బోర్ కొడుతుంది సారు. వస్తే సుజాత సుజాత ఏంటక్క? దీని నడుము షోనే ఎక్కువైపోయింది. ఏం చేస్తున్నావే లోపల? వామ్మో చీర బాగుందే. ఏడగున్నావే చీర? మొన్ననే అక్క బస్సులో మార్కెట్లో కొన్నా. మళ్ళీ నన్ను చూసి అన్నావు కదా నేను. అప్పుడప్పుడు నిజాలు భలే తెలుసుకుంటావు అక్క నువ్వు. ఎప్పుడు నీకు ఇదే గొడవ గాని నల్లకాడ ముచ్చట్లు పెట్టిందంట కదా. అవునంట అక్క. ఆ బండ మొకంది ఆ పొట్టిది అన్ని మన భర్తల గురించి తప్పుగా మాట్లాడంటారు అక్క. తప్పు నువ్వు తప్పుడు పనులు చేసి అది తప్పుగా మాట్లాడింది. మరి అక్కడ తప్పేముంది? దాని మీద మన్నువయ్యా నా మొగుని చెక్క అన్నదంట, దాల్చి చెక్క అన్నదంట. వీళ్ళ మీద మన్నువయ్యా దుమ్మువయ్యా నాశనం అయిపోతాం ముండలు. అక్క 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 నువ్వు ఎక్కడే? చెల్లి నీ పక్కనే. అక్క దాగుడు ముతలాపవే. ఎక్కడున్నానో చెప్పవి అక్క ఈడున్నా. చెల్లి నేనున్నా. మీడున్నాం. ఏమే మీరేమో తిట్టుకొని మీరే కొట్టుకొని మళ్ళీ మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారా? నువ్వెప్పుడు వచ్చావండి? నువ్వు అక్క అన్నప్పుడు నేను వెనకాల వచ్చా. అక్క అన్నట్లా అప్పుడు వచ్చా. అసలు మా ఇద్దరి ఫ్రెండ్షిప్ చూసి మీరు ఇద్దరు కుళ్ళుకుంటున్నారు. అదేదో మీరు కలిసిపోవచ్చు కదా అన్నట్టు ఉంటది. మేము ఎప్పుడో కలిసిపోయాం. మీ వల్లే మేము. అయితే ఉండు కలుసుకుంటా పోయి. ఏంది? అదో కలిసిపోన్నా కదా. కలిసిపో. అందుకే రా నేను దాల్చిన చెక్క అన్నా. ఏంది మళ్ళీ నా మొగుని దాల్చిన చెక్క అంటున్నావు? మరి నేను రమ్మన్నాడు, మరి వెళ్ళాలా? ఒకళ్ళ మొగుల మీద పడడం తప్పిస్తే ఇంకొక ధ్యాస నీకంటూ ఉండదే అసలుకి. వస్తే బండ మొక్కనా పోవే. ఇంకా అది ఇంకా నా మీద పడలేదే. అంటే నీకు పడాలని ఉందా? లేదే. ఏం నా నడుము నీకు సరిపోవట్లేదా? అది నడుము కాదు, అది మన బ్రిడ్జ్ ఏదో అంటారు దాన్ని. నువ్వు దాని ముందర నన్ను అంత ఇన్సల్ట్ చేస్తావా? అయితే ఉండి వెనక తిడతా. కాటేస్తే తాసుపనే నమ్మొచ్చు కానీ ఆడదాన్ని అయితే నమ్మకూడదయ్యా. ఏమని జీవన్ గారు? నాకు తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారు గారు. పెళ్లి మాత్రం చేసుకోకండి, మీకు దయచేసి చెప్తున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకెవడైనా చేసుకుంటాడా? అమ్మా వద్దు స్వామి. సరే అయ్యా, సరే అన్న, అట్లా పోయేస్తా. నాకు పెళ్ళం లేదు, నీకు ఉంది. బాయ్. చాలా బాగా చేశారు. సో ఈ గొడవ గురించి మన జీవన్ సార్ని అడుగుదాం. సార్ ఎలా ఉంది? నాన్ స్టాప్ నవీన్ అండ్ గోడ మీద గోపి చాలా బాగుంది అబ్బా. పోయినసారి దానికంటే ఈసారి కొంచెం డెవలప్మెంట్ ఉంది. సూపర్, చాలా బాగుందిరా. థ్యాంక్ యూ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్.